పొట్టి ఫెల్లో మాషాన్ బేర్ దగ్గరికి వెళ్తుందంట. గోల పెడుతుంది అక్కడికి తీసుకెళ్ళు అని చెప్పేసి. అక్కడికి వెళ్ళలేము, అక్కడికి ఎలా వెళ్ళగలము అని అంటే, లేదు టీవీ పగలగొట్టేస్తా తీసుకెళ్ళకపోతే అని చెప్పేసి సిద్ధమైపోయిందనమాట. ఇంకా నేనైతే వెళ్ళి మమ్మీకి చెప్పేస్తున్నాను, నాకైతే సంబంధం లేదు ఒకవేళ టీవీ పగలగొట్టేస్తే అని. ఓ మై గాడ్ అని చెప్పేసి పొట్టిదాన్ని అయితే మమ్మీ మాన్పించింది. ఓకే కాంప్రమైజ్ అవుతా, బట్ నాకు చికెన్ తీసుకొస్తేనే నేను కాంప్రమైజ్ అవుతాను, లేకపోతే అసలు ఆగే ప్రసక్తే లేగొట్టేస్తా అని చెప్తుంది. అసలు లెగమన్నా లెగట్లేదు. సరే అలా అయితే కాదని చెప్పేసి ఇంకా చికెన్ మొదలు పెట్టాము చేయడము. ఇలా హాట్ వాటర్ పెట్టానన్నమాట. ఎందుకు పెట్టాను అని అనుకుంటున్నారా? వెయిట్, ఎందుకన్నమాట, ఈ చికెన్ అంతా హాట్ వాటర్లో వేస్తే దానికి ఉన్న డర్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇలా మిక్స్ చేసేస్తున్నాను దాన్ని. దీన్ని ఇలాగే తినలేం కదా, సో దాని కర్రీ కోసం అని చెప్పేసి ఇలా ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తున్నాను, అది మంచిగా బాయిల్ అయ్యేంత వరకు. మనకి ఆనియన్కి పైన నల్ల నల్లగా ఉంటుంది కదా, సో అది పోవడానికి ఇలా వాష్ చేస్తున్నాను. ఆనియన్స్తో పాటు ఇలా పచ్చిమిర్చి కూడా అప్పుడే అన్నీ చాప్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అంతా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి చికెన్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలా స్ట్రైనర్లో పెట్టుకొని 1 టైం ఒకసారి వాష్ చేసేసుకోవాలి. సో ఇది బాయిల్ అవుతున్నప్పటిదన్నమాట ఈ క్లిప్. ఇదిగో ఇలా డర్ట్ అంతా మనకంతా పైన కనిపిస్తుంది. 1 టైం వాష్ చేసేసుకోవాలి దాన్ని. అండ్ ఇది ఏంటంటే మనకి మసాలా కోసం అని చెప్పేసి. నెక్స్ట్ చికెన్ కోసం అని చెప్పేసి ఒక బౌల్ తీసుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లైక్ సిమ్లో పెట్టేసి ఈ ఆనియన్స్ అన్నీ వేసేసేయాలి.
పైన వచ్చేసింది ఆయిల్ మొత్తం, అందుకే నేను చేయి సడన్గా తీసేసాను. ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి దానికి. తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఆనియన్స్కి అంతా పట్టియాలి ఆ పేస్ట్. మంచిగా అది కూడా ఫ్రై అయిపోవాలి, దాని పచ్చి వాసన అంతా వెళ్ళిపోవాలన్నమాట. దాని తర్వాత మనము క్లీన్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్ని అయితే వేసేసుకోవాలి. అందులో వేసుకొని ఆ ఉన్న మసాలాని మొత్తం పీసెస్కి మంచిగా అంటేలాగా కలపాలి. దాని తర్వాత అందులో ఫస్ట్ సాల్ట్ అనేది కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువైపోతే అస్సలకి తినలేము. అందుకే తక్కువైపోయిన తర్వాత వేసుకోవచ్చు, ఫస్ట్ కొంచెమే వేసుకోవాలి. తర్వాత నేనైతే ఈ మసాలానంతా ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇందులో. ఇప్పుడు చికెన్ అంతా అప్పుడు కుక్ చేసాం కదా, అందులో పసుపు, కారం ఇవన్నీ వేసేసుకుంటున్నాను. ఇదంతా మంచిగా కలిపి లిడ్ వేసేసేయాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి మీడియం ఫ్లేమ్ పైన. దాని తర్వాత టొమాటోస్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ చికెన్ కుక్ అయి ఉంటుంది కదా, సో అందులో ఈ టమాటోస్ అనేవి వేసేస్తున్నాను అనమాట. ఇది వేసేసిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ అలా కుక్ చేసి అందులో వాటర్ అయితే వేయాలి. వాటర్ వేసిన తర్వాత అందులో కొంచెం మా మమ్మీకి తెగ గుమగుమలు వచ్చేస్తున్నాయంట, వచ్చి తెగ నవ్వేస్తుంది. తర్వాత మనము ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మసాలా అంతా వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ అందులో మనం ఫస్ట్ కొత్తిమీర ఇంకా పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అదంతా వేసేస్తున్నాం. అది వేసేసిన తర్వాత ఇంకా ఆగుతామా, ఇంకా ప్లేట్లో వేసుకొని తినేయడమే.